హెబ్రోల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. ప్రతి భారం అని ఉందా? కొంత భారమైన? ప్రతి భారము అని దేవుడు సెలవిచ్చాడు. ప్రతి భారము. ఇంకొక మాట అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎలాగా? ఓపికతో. మధ్యలో మనం ఏమంటాం తెలుసా? నా వల్ల. ఇంకొక మాట ఏమంటాం? నా పని. యేసు వైపు చూచిన వాడు పని ఎన్నడూ ఆగిపోదు. ఏ సత్క్రియ అయితే నీలో ప్రారంభించాడో అది ముగించే తీర్చుతాడు దేవుడు. హల్లెలూయా. అమ్మ, దేవుడు పిలుచుకున్నాడమ్మా. అందరినీ ఇక్కడ కూర్చున్న మనలందరినీ దేవుడు పిలుచుకున్నాడు. ప్రభువుని నిన్ను పిలుచుకున్నాడు. పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. ఆయన కాంట్రాక్ట్ దేవుడు కాడు, నిబంధన దేవుడు. కాంట్రాక్టులు రద్దు చేసే మనుషులు ఉంటారు, కానీ నిబంధనను ఉల్లంఘించే దేవుడు మన దేవుడు కానే కాడు. నిబంధనను స్థాపించేవాడు, స్థిరపరిచేవాడు, నిబంధన నుండి తొలగిపోయే దేవుడు కానే కాడు. నీతో నాతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనను నెరవేర్చే తీరుతాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే మనము నిబంధన ప్రజలుగా మనము ముద్రింపబడ్డాము, పిలవబడుతున్నాము క్రీస్తునందు. హల్లెలూయా.